హాయ్ అండి, నా పేరు సుమన్. కృష్ణాపల్స్ హైదరాబాద్ తరపున అందరికీ ప్రేమపూర్వకమైన నమస్సుమాంజలీలండి. మా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ స్వాగతం అండి. మిగతా వారు కూడా వీలైనంత త్వరగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. సో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. హ్యాపీ హోలీ టు ఆల్ మా కృష్ణాపల్స్ తరపున అనమాట. సో హోలీ పండుగ హిస్టరీ మనం చూసుకుంటే ఇది వచ్చేసి హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడంటండి వెనకటి రోజుల్లో. అతనే స్వయంగా భగవానుడని ప్రచారం చేసుకొని గుళ్ళు కట్టించుకొని పూజలు చేయించుకునేవాడంట. అతని కొడుకు మాత్రం ప్రహ్లాదుడు అని చెప్పి అతను విష్ణుమూర్తి భక్తుడండి. అతను విష్ణువునే జపిస్తుండేసరికి తన బిడ్డనే సొంత బిడ్డనే చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు. సో అలా చేసినప్పుడు అతని హిరణ్యకశిపుని సిస్టరు హోలిక అని ఉన్నదండి. ఆమెకి ఒక వరం ఉన్నది, అగ్నికి అంత దహించదనమాట. సో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ బాబుని తను ఫైర్ చేసుకుంటే గనక కానీ ఆ బాబుకి ఏం కాదు, ఆమె మాత్రం మరణిస్తుంది అనమాట, దేవుడి దయవల్ల అనమాట. సో అప్పటి నుంచి గుర్తుగా హోలికాని మనము ముందు రోజు ఫైర్ చేస్తామన్నమాట. మనం చేసి హోలీ పండుగ జరుపుకుంటాం. అంతేకాకుండా శ్రీకృష్ణుడు రాధ ప్రేమకి గుర్తుగా కూడా ఈ ఫెస్టివల్ జరుపుకుంటారంటారనమాట. కృష్ణుడు రాధకి రంగులు పూసాడని ఉంటుందన్నమాట. సో అప్పటి నుంచి ఈ హోలీ పండుగ కూడా చేసుకుంటారని ఉంటుందన్నమాట. సో అందరూ జాగ్రత్తగా కెమికల్స్ అవి ఉన్న పౌడర్స్ అవి యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్ పౌడర్స్ యూజ్ చేసి హోలీ పండుగ అన్ని రంగురంగులుగా చేసుకోండి. ఈరోజు మన జ్యువెలరీ కూడా అన్ని రంగురంగుల స్టోన్స్ తోటి అనమాట, అన్ని రియల్ స్టోన్స్ కాకపోతే కలర్ స్టోన్స్ కాదు. సో ఒకసారి ఓవర్ వ్యూ చూసి వాటి గురించి క్లియర్గా తెలుసుకుందామండి. సో టుడేస్ ఫస్ట్ పీస్ అండి విత్ మిల్కీ వైట్ పల్స్ అండ్ రూబీ బీడ్స్ అనమాట. మంచి పెండెంట్ వచ్చి ఇంగ్లీష్ కలర్లో అనమాట. మనకి స్ప్రింగ్ సీజన్కి తగ్గట్టుగా లైటర్ షేడు, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నదండి. సేమ్ లాంగ్ హ్యాంగింగ్ చాంద్బాలి. సో ఇంకో బ్యూటిఫుల్ ఎమరాల్డ్ తోటి అనమాట. బ్రాడ్ పెండెంట్ వచ్చి మహాలక్ష్మి తోటి అనమాట. అటు ఇటు ఏనుగులు వచ్చి అనమాట. బ్రాడ్ పెండెంట్ తోటి వచ్చిందనమాట. దానికి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ ఇచ్చామండి అన్కట్ ఎమరాల్డ్ బీడ్స్ తోటి. సో ఇంకొక బ్యూటిఫుల్ హారం, లాంగ్ హారం, టూ బ్రోచెస్ ఇచ్చి పెద్ద పెండెంట్ ఇచ్చాము. ఇది కూడా లైటర్ రష్యన్ ఎమరాల్డ్ తోటి అనమాట, అచ్చం లైటర్ కలర్స్ తోటి. దీనికి మ్యాచింగ్గా ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ ఇచ్చామన్నమాట విత్ మల్టీ కలర్ తోటి, రూబీ ఎమరాల్డ్ తోటి. సో ఇంకొకటి 2 లైన్ వచ్చిందనమాట హారము, బ్యాక్ సైడ్ కాకామోతి పల్స్ తోటి ఒక బ్రాడ్ పెండెంట్ లాగిచ్చి చాలా సింపుల్ అండ్ నైస్గా బ్రాడ్గా ఉంటుంది. దానికి మ్యాచింగ్గా ఒక అద్భుతమైన సింపుల్ నైస్ ఇయర్ రింగ్ ఇచ్చామన్నమాట ఒక డిఫరెంట్ షేప్లో. సో ఇంకొక అద్భుతమైన రూబీ తోటి అనమాట మనం బ్రాడ్ పెండెంట్ ఇచ్చామన్నమాట. మధ్యలో ఇలా 4 రోస్ తోటి రూబీ పల్స్ తోటి ఇచ్చాం. ఇదంతా నైలాన్ సిల్క్ థ్రెడ్ ఏనండి. చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ అనమాట, గ్రాండ్గా ఉంటుంది. కాకపోతే దానికి మ్యాచింగ్ ఒక ఇయర్ రింగ్ ఇచ్చామన్నమాట. నైస్గా బాగున్నదండి, సింపుల్ పెద్ద స్టార్ట్ వచ్చి. సో ఇంకొక స్పెషల్ పీస్ అండి, కోరల్ విత్ ఎమరాల్డ్ అండ్ పల్స్ తోటి అనమాట. కోరల్ తర్బూజా షేప్లో అనమాట. చాలా రేర్ ఇలా రావటము. మంచి పెండెంట్ ఇచ్చాము, ఫ్లవర్ టైప్ పెండెంట్. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్ కూడా ఇచ్చాము చూడండి, మంచి కోరల్ హ్యాంగింగ్ అనమాట. సింపుల్గా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అన్ని ఇండివిజువల్గా కూడా కొనొచ్చు అనమాట, యాజ్ ఎ సెట్ లాగా కూడా కొనొచ్చు. సో ఇవాళ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు మన బ్రాండ్ నేమ్ ఏంటో, మన బ్రాండ్ తోటి ఎలా కమ్యూనికేట్ కావాలో తెలుసుకుందామండి. మన బ్రాండ్ నేమ్ ఏంటండి, కృష్ణాపల్స్ అనమాట. ఇది ఎక్కడ ఉందండి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉందన్నమాట. మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 100 మీటర్స్ అవే అనమాట, ఆన్ ద వే టు పెద్దమ్మ టెంపుల్ అనమాట. సో మన వెబ్సైట్స్ వచ్చేసి krishnapuls.com అండి. మీకు అన్ని ప్రొడక్ట్స్ దాంట్లో ఉంటాయి విత్ ప్రైసింగ్ తోటి, వీడియోస్, ఫొటోస్ తోటి అనమాట. సో మమ్మల్ని వాట్సాప్ తోటి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, ఏదన్నా మా దగ్గర నుంచి వీడియో కాల్స్ ఇవి చూడాలనుకుంటే కనుక ఆ నెంబర్ వచ్చేసి 8499011111 అనమాట. ఆ నెంబర్ నోట్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఇవాళ ప్రొడక్ట్స్ ఒక్కోటి క్లియర్గా మనం తెలుసుకోబోయే ముందు చిన్న లాజికల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి. మా షాప్స్కి తక్కిన షాప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. చాలామంది అంటారు మీ దగ్గర ప్రైసింగ్ ఎక్కువేమో అంటారనమాట. ఏంటంటే మేమేంటంటే అన్ని క్లియర్ కట్గా చెప్పి చూపించి చెప్తాను అనమాట. తక్కిన షాపులు కొన్ని ఏంటంటే కొద్దిగా లాజికల్గా మాట్లాడతారు, మనకి దానివల్ల అది ఏమన్నా తక్కువకి వస్తుందేమో అని అట్లా భ్రమలో ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకటి. మీరు చూడండి, ఒక ప్లెయిన్ స్ట్రింగ్ ఉన్నదండి, ఒక ఇయర్ రింగ్ ఉందన్నమాట. ఇది మొత్తం సెట్ మా దగ్గర 12,000 రూపీస్ అనుకోండి. 12,000 రూపీస్ అనమాట ఈ సెట్ మొత్తం అనమాట. ఇదే మీరు ఇక్కడ మా దగ్గర చూస్తారు, వేరే షాప్కి వెళ్తారు, ఇంకా వేరే షాప్లు కూడా మనం చూద్దామని. సో అతను ఏమంటాడంటే, వాళ్ళు పాలసీ ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా చెప్పరనమాట. వాళ్ళు ఏంటంటే
మేడం ఇయర్ రింగ్ కంటే ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా మాల అంతే అంటారనమాట. సో ఈ కస్టమర్ మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇయర్ రింగ్ ఎంత మాల ఎంత అనమాట. సహజంగా కస్టమర్ ఒక భ్రమలో ఉండి జస్ట్ ఇయర్ రింగ్ కంటే 10,000 మాల, వీళ్ళు 12,000 అన్నారు మొత్తం అట్లా అనుకుంటాను. సో దీనికి ఆన్సర్ ఏంటో మీకు తెలిస్తే ఈ ప్రోగ్రామ్ అయ్యేలోపు చెప్పండి అండి, అప్పుడు నేను లాస్ట్లో చెప్తాను డిఫరెన్స్ దీనికి మా షాప్కి తక్కిన షాపులకి ఎలా లాజికల్గా మోసం చేస్తారు అనమాట. సో ఇవాళ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి. సో ద ఫస్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి, కాకామోతి పల్స్ తోటి అనమాట. ఇవి ఏంటంటే వాల్స్ టైనియెస్ట్ పల్స్ అనమాట, వాల్స్ టైనియెస్ట్ పల్స్. చాలా బ్రాడ్ పెండెంట్ ఇచ్చేసి విత్ సీజెట్స్ అండ్ ఎమరాల్డ్ రూబీస్ తోటి మధ్యలో రష్యన్ ఎమరాల్డ్ ఇచ్చి ఇక్కడ కేసీ పల్స్ ఇచ్చామండి. కేసీ పల్స్ అంటే చాలా స్పెషల్ పల్స్. ఇక్కడ కాకామోతి పల్స్ ఇచ్చాము. ఇన్సైడ్ అంతా నైలాన్ సిల్క్ థ్రెడ్ ఉంటుందండి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఎమరాల్డ్ అండ్ రూబీ బీడ్స్ ఇచ్చాము, చూడండి అన్కట్ బీడ్స్. మధ్యలో బ్రోచ్ విత్ సీజెట్స్ లాగా ఇచ్చాం, 4 బ్రోచెస్ లాగా. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చామండి. ఇవన్నీ మా డిజైనర్స్ డిజైన్ చేసి మా యూనిట్లో తయారు చేసినాయండి. చాలా వండర్ఫుల్ పెండెంట్ అండి, మొత్తం రెడ్ స్టోన్స్ తోటి గ్రాండ్ ఉంటుంది అనమాట. ఇవాళ అన్ని ట్రెడిషనల్ సెట్స్ తెచ్చామండి, అన్నీ సాంప్రదాయంగా ఉండేవి అనమాట. ఎందుకంటే రేపు హోలీ పండుగ కూడా అంతా మనం ట్రెడిషనల్గా డ్రెస్అప్ అవ్వాలంటే చాలా బాగుంటాయి ఇలాంటివి అనమాట. సో ఎవరికైనా నచ్చితే దీని ఫోటో తీసుకొని ఎగ్జాక్ట్ ప్రైస్లు వెయిట్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు ఇండివిజువల్ వీడియో కాల్ అయినా చేసి చూపిస్తాను అనమాట. దీనికి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ఒకటి తెచ్చామండి, మ్యాచింగ్ అనమాట. మొత్తం జాలీ వర్క్ లాగా వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ స్మాల్ పల్స్ తోటి ఇచ్చామన్నమాట. ఇవన్నీ ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్ అండి, విత్ హాల్ మార్క్ తోటి ఉంటాయి అనమాట. అన్నీ గ్రాండ్ పీసెస్ అండి, వాళ్ళు తెచ్చిన పెద్ద హారాలన్నీ అన్నీ. నమస్తే సంతోషి గారండి, థ్యాంక్ యూ అండి మా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 132.4 గ్రామ్స్ అండి. మనకి నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉందండి. ఓన్లీ 30 గ్రామ్స్ గోల్డ్, టోటల్ 132.4 గ్రామ్స్ అనమాట. మీకు ఎస్పెషల్లీ హోలీ పండుగ ముందు సందర్భంగా మీకు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి. ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అయితే మీకు ఎగ్జాక్ట్ చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తారు. యాజ్ ఎ సెట్ లాగా కొనాలంటే కనుక ఇంకా సూపర్ ప్రైస్ ఇస్తారండి మా వాళ్ళు, చాలా రీజనబుల్. సో ఉండే కొన్నికి ఇంకా గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి సినారియో ఎలా ఉందంటే తగ్గేటట్లేదు, పెరిగేటట్టే ఉన్నది. కాబట్టి అది 7,000 ఇప్పుడు 6,000 చేంజ్ ఉంది, 7,000లో రీచ్ అయ్యేలోపు మనం కొనుక్కుంటే ప్లానింగ్ ఉన్నోళ్ళు చాలా మంచిదండి. తర్వాత ఇంకా మళ్ళీ పెరిగిన తర్వాత అమ్మో ఇంత పెరిగింది అనుకునే బదులు అనమాట. సో ఇంకొక బ్యూటిఫుల్ సెకండ్ సెట్ అండి, ఈ అన్కట్ రూబీస్ అనమాట, క్యాప్సూల్ టైప్. దాంట్లో ఇన్గ్రేవ్ చేశారనమాట గోల్డ్ ఫ్రేమ్లో. బ్రాడ్ పెండెంట్ ఇచ్చారు, పల్స్ సీజెట్స్ తోటి ఒక డిఫరెంట్ ఓంకారం లాగా, ఇలా అయితే మన విష్ణుమూర్తి బొట్టు ఉంటుందండి అలా ఇచ్చారనమాట. ఈ సైడ్ ఫ్లవర్స్ ఇచ్చాం, సీజెట్స్ ఫ్లవర్స్. ఈ బ్యాక్ సైడ్ కొద్దిగా డిఫరెంట్గా చేశారండి మా పట్వాసు. ఎమరాల్డ్ అండ్ కాకామోతి పల్స్ యూజ్ చేశారనమాట. దానివల్ల చాలా సింపుల్ గ్రాండ్ లుక్ వచ్చిందనమాట, చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉందనమాట. ఇది డల్ ఫినిష్ ఇచ్చారు కానీ ఇది కూడా 22 క్యారెట్స్ గోల్డ్ అండి, హాల్ మార్క్ ఉంటుంది, గవర్నమెంట్ HUID కోడ్ ఉంటుంది అనమాట. దీనికి ఒక అద్భుతమైన ఇయర్ రింగ్ కూడా ఇచ్చారనమాట. సింపుల్గా ఇండివిజువల్గా కూడా కొనొచ్చు అనమాట. లైటర్ షేడ్ ఎమరాల్డ్స్ తోటి స్మాల్ గుచ్చలాగా ఉన్న స్మాల్ పల్స్ తోటి అనమాట. సీజెట్ ఫ్లవర్ ఇచ్చి 2 రోస్గా అనమాట, 2 చాంద్ బాలీస్ ఉన్నట్టుగా ఇచ్చారు. సో ఇంకొకటి చూస్తే కనుక మనం ఈసారి రెడ్ తోటి చూద్దాం. రూబీస్ అన్ని కలర్ఫుల్ హోలీ కదండి, అన్ని డిఫరెంట్ కలర్స్ తోటి చూద్దాం మనం అనమాట. ఈ అన్కట్ క్యాప్సూల్ టైపు రూబీస్ అండి, విత్ మిల్కీ వైట్ పల్స్ తోటి ఇచ్చాము. ఒక గ్రాండ్ పెండెంట్ ఇచ్చామన్నమాట, 2 రోస్ ఆఫ్ పెండెంట్ ఇచ్చామన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది, మనకి మ్యారేజెస్కి ఇలాంటిది ఒక్కటి వేసుకుంటే చాలు హారం అనమాట. కింద మళ్ళీ రూబీ డ్రాప్స్ ఇచ్చాం, వాటికి కూడా గోల్డ్ క్యాప్స్ ఇచ్చామన్నమాట. మధ్యలో పెద్ద రూబీ ఇది ఇన్గ్రేవ్ చేశారు దాంట్లో, చాలా బాగుందండి. ఇదంతా నైలాన్ సిల్క్ థ్రెడ్ అనమాట. మీరు ఏమైనా కస్టమైజ్ చేయాలనుకుంటే కనుక మాకు చెప్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ ముందే ఇవన్నీ చేసిస్తారు. మా పట్వాసన్ ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఇక్కడ ఇంకేమైనా కాంబినేషన్ మార్చాలి, లేదా ప్లెయిన్ పల్స్ ఉండాలి, ప్లెయిన్ రెడ్ ఉండాలంటే కనుక చాలా ఈజీ అనమాట. దీనికి ఒక మ్యాచింగ్గా ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్, సింపుల్ హ్యాంగింగ్, మహానటి స్టడ్ లాగా ఉండి ఒక స్మాల్ హ్యాంగింగ్ ఇచ్చామండి. సీజెట్స్ మధ్యలో కోరల్ కూడా ఇచ్చాం, చూడండి ఇటాలియన్ కోరల్ ఇచ్చామన్నమాట. అన్కట్ బీడ్స్ నీట్గా ఉందన్నమాట. ఇవన్నీ 22 క్యారెట్స్ గోల్డ్ అండి, అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో అండి. గోల్డ్ శాతం తక్కువ, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా. సో ఇంకొక వండర్ఫుల్ అండి, ఇది జాలీ టైప్ అనమాట. ఇలాంటి తయారవటం చాలా కష్టం అనమాట. మొత్తం గోల్డే, ఏం నైలాన్ థ్రెడ్ లేదు. ఈ అంచును మాత్రం రూబీ బీడ్స్ ఇచ్చామన్నమాట. ఈ ఒక బ్రాడ్ పెండెంట్ ఇచ్చాము. ఇలాంటిది షార్టర్ది కూడా ఉందండి, అది నక్లెస్ టైప్ అవుతుంది. ఇది హారం లాగా ఉండాలని ఎంక్వైరీలు వస్తుంటే లాంగ్లో చేసామన్నమాట.
మంచి రూబీ బీట్ ఇక్కడ ఇచ్చామన్నమాట మధ్యలో. కింద జుమ్కాస్ లాగా 5 జుమ్కాస్ లాగా ఇచ్చామండి. దానికి కూడా రూబీ డ్రాప్స్ ఇచ్చి అన్ని క్యాప్స్ గోల్డ్ క్యాప్స్ తోటి చాలా నీట్గా ఉన్నదండి, చాలా బాగున్నదండి. వీడియోలో ఎలా ఉంది కానీ విడిగా మాత్రం చాలా బాగుంది. సింపుల్గా లైట్ వెయిట్గా బ్యూటిఫుల్గా ఉన్నదండి ఇది. దీనికి ఒక వండర్ఫుల్ మ్యాచింగ్ హ్యాంగింగ్ కూడా తెచ్చామండి మనం. లాంగ్ చాంద్ బాలి లాగా అది ఒక డిఫరెంట్ షేప్లో వచ్చి చాలా బాగుంది. సీజెట్స్ అండ్ రూబీ బీట్స్ అనమాట, 2 రోస్ తోటి అనమాట. చాలా లాంగ్లో ఇచ్చాం మనము. సో యాజ్ ఎ సెట్ కొనొచ్చండి, లేకపోతే ఇండివిజువల్గా కూడా కొనొచ్చు అనమాట. ఇవన్నీ ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్లో అనమాట, విత్ హాల్ మార్క్ తోటి ఉంటుంది. వండర్ఫుల్ పీస్ అండి. మీకు ఇంకోటి చెప్పాలంటే చాలామంది కస్టమర్లు ఏంటంటే నాకు జరిగిన ఒక స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ అండి. ఒక బాగా ఫెయిర్ ఉన్న ఒక కస్టమర్ వచ్చిందనమాట, ఒక లేడీ కస్టమరు. ఆమె ఒక చాలా బాగుంది నక్లీస్ అనమాట, అది వేసుకొని చూసిందనమాట ఒక హారం. కానీ ఏం బాగాలేదు, ఆమెకు కూడా బాగాలేదు, మాకు కూడా చూస్తే అంత బాగున్నట్టు అనిపించలేదు అనమాట. సో తను వెళ్ళిపోయినాక నేను ఇంత ఫేర్గా నీట్గా కూడా ఈ హారం కూడా బాగున్నా సెట్ కాలేదే అనుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా డార్కర్ స్కిన్ తోటి వచ్చిన ఒక లేడీ వచ్చిందనమాట. ఆమెకి నేను ఇందాక ఫేర్గా ఉన్న ఆమెకే బాగాలేదు, ఈమెకేం బాగుంటుంది అనుకున్నాను అనమాట. కానీ వేసుకుంటే ఆమెకి బాగా సెట్ అయినట్టు వచ్చిందనమాట. నాకు అర్థం కాలేదు ఏంటి ఇద్దరికి డిఫరెన్స్ ఇలా ఎందుకు ఉన్నదని చెప్పి నేను అనుకున్నాను అనమాట. తర్వాత అనాలిసిస్ చేసి చూస్తే అనమాట ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే స్మైల్ అండి. ఆ ఫస్ట్ వచ్చిన లేడీ అనమాట స్మైలే లేదు. ఇప్పుడు మనము చాలామందిని చూస్తాం నా కస్టమర్లకు అనమాట, వస్తారు మెళ్ళో వేసుకొని చూస్తాను అనమాట. సహజంగా మనం కస్టమర్లు చేసే తప్పు అనమాట. మెళ్ళో వేసుకొని చూసి ఆ మిర్రర్లో చూసుకునేటప్పుడు చాలా సీరియస్గా చూసుకుంటుంటారు అనమాట. హారం సెట్ అయిందా లేదా అన్నట్టుగా సీరియస్గా చూస్తారు. మన ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండకుండా ఉంటుందో అండి, అప్పుడు అది అసలు బాగోదన్నమాట. ఏది వేసుకున్నా కూడా బాగోదన్నమాట. ఆ రెండో లేడీ వచ్చింది చూడండి, ఆమె స్మైల్గా నవ్వుతూ వేసుకొని చూసిందనమాట. నవ్వుతూ మన అద్దంలో మన ఫేస్ని చూసుకొని ఆర్నమెంట్ని చూసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఎప్పుడు కస్టమర్లు చెప్తుంటారు అనమాట, మీరు ఎప్పుడు ఏ ఆర్నమెంట్ వేసుకున్నా కూడా మీరు స్మైల్ తోటి చూస్తే కనుక, స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఆర్నమెంట్ మీకు సెట్ అవుతుంది అనమాట, ప్రతిదీ అందంగా ఉంటుంది అనమాట. మీరు ఎంత అందంగా ఉన్నారు, ఈ ఆర్నమెంట్ వేసుకుంటే ఇంకా డబల్ అందంగా ఉంటారు. స్మైల్ అనేది ఇంపార్టెంట్. స్మైల్ లేకపోతే ఎంత కాస్ట్లీది ఎంతది వేసుకున్నా కూడా మీకు బాగోదన్నమాట అది. సో అదొకటి. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి, చాలా గ్రాండ్ సెట్ అండి. ఇది కట్ ఎమరాల్డ్ అండి. కట్ ఎమరాల్డ్ తోటి 5 రోస్ తోటి వచ్చి బ్రోచెస్ ఇచ్చాము. కింద చాలా బ్రాడ్ పెండెంట్ ఇచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు మహాలక్ష్మి వారు ఉన్నారు, అటు ఇటు 2 గజలక్ష్మి అనుకోవచ్చండి. 2 ఏనుగులు ఉన్నాయి కాబట్టి ఏనుగులు ఉంటే మనం సింబల్ గజలక్ష్మి అమ్మవారు అనుకుంటాం. కింద దీనిపైన స్టోన్ పైన కూడా ఎమరాల్డ్ స్టోన్ ఉందండి, దానిపైన కూడా డిజైన్ ఎన్గ్రేవ్ అయిందనమాట. ఈ మధ్యలో అంతా నైలాన్ సిల్క్ థ్రెడ్ అండి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కట్ స్టోన్స్ అనమాట. ఈ కట్ స్టోన్స్ వల్ల ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైట్, కాంతిలో కనపడితే కనుక లైట్స్ దగ్గర కానీ నైట్ ఫంక్షన్స్లో కానీ చాలా గ్లిటరింగ్ వస్తాయి. దూరం నుంచి చాలా స్పార్క్లింగ్ లాగా ఉంటాయి అనమాట. కట్ ఉంటుంది కదండి, ఆ కట్స్ వల్ల గ్లిటర్స్ వస్తాయి అనమాట. సో అదొక అడ్వాంటేజ్. దూరాన్ని చాలా మెరుస్తున్నట్టు చాలా బాగుంటుంది అనమాట ఫంక్షనల్ లుక్కి. దీనికి ఆపోజిట్గా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ ఇయర్ రింగ్ ఇచ్చామండి, అన్కట్ ఎమరాల్డ్ అనమాట. అన్కట్ ఎమరాల్డ్ తోటి ఇది లేటెస్ట్గా వచ్చింది 22 క్యారెట్స్ గోల్డ్లో. మహానటి సావిత్రి స్టడ్ ఇచ్చానమాట, లాంగ్ జుమ్కా లాగా ఇచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనమాట. చూడండి చాలా కొత్తగా వచ్చింది. ఇండివిజువల్గా అయినా కొనొచ్చు, ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి అన్నమాట. దీని హారం వెయిట్ వచ్చేసండి గ్రాస్ వెయిట్ 125.4 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ ఉంది. గోల్డ్ 57 గ్రామ్స్ ఉన్నదండి ఇందులో అనమాట. గ్రాస్ వెయిట్ మాత్రం 125.4 గ్రామ్స్ ఉంది. అన్నీ కొద్దిగా హయ్యర్ ఎండే కానీ మనం చాలా బెస్ట్ డీల్ ఇద్దామండి. అన్ని న్యాచురల్ స్టోన్స్ తోటి అనమాట. ఇవాళ కలెక్షన్ అన్ని ట్రెడిషనల్ విత్ బీడ్స్ తోటి, స్టోన్స్ తోటి అనమాట. న్యాచురల్ స్టోన్స్ అండ్ న్యాచురల్ పల్ కాంబినేషన్లో అనమాట. వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తెచ్చాం. వీటికి మనకి కావాలంటే బ్రేస్లెట్స్ దొరుకుతాయి, ఫింగర్ రింగ్స్ దొరుకుతాయి, బ్యాంగిల్స్ దొరుకుతాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి అనమాట. ఇంకొకటి మా కంపెనీలో అడ్వాంటేజ్ ఏంటంటే 2 గ్రేట్నెస్లు ఉన్నాయండి. ఏ గ్రేట్నెస్ అయినా మనం చెప్పుకుంటేనే, చెడు అనేది మనం చెప్పకుండానే అందరికీ తెలుస్తుంది అనమాట. మంచి అనేది మాత్రం మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆల్మోస్ట్ ప్రపంచంలో దాదాపు 200 చేంజ్ కంట్రీస్ ఉంటాయి అనమాట. 240 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ.
210 కంట్రీస్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఇండియన్స్ ఉంటారు, ఎన్ఆర్ఐలు ఉంటారు అనమాట. సో అన్ని కంట్రీస్కి మా జ్యువెలరీ ఉన్నదండి. ఈ మధ్య మేము అనాలిసిస్ సిస్టంలో చేస్తే ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను, ఆశ్చర్యపోయామన్నమాట. మా కస్టమర్ డీటెయిల్స్ తీస్తే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్, అరౌండ్ 200 కంట్రీస్లో మా జ్యువెలరీ వెళ్ళిందండి. అది గొప్పతనమే కదండి. 40 ఇయర్స్లో ఆల్మోస్ట్ ప్రపంచమంతా మా జ్యువెలరీ వ్యాపించింది అనమాట. అంటే అంతమంది ప్రపంచమంతా మా కస్టమర్లు ఉన్నారనమాట. సో అదొక గ్రేట్నెస్ అండి. అదే కాదు, ఇంకొకటి ఈ మధ్య చూస్తే అనమాట, ప్రతి ఫంక్షన్ అనమాట, మనిషి పుట్టినప్పటి నుంచి చివరి దాకా ప్రతి ఫంక్షన్కి ఒక కుటుంబం, మాకు రెగ్యులర్ అయిన గెస్టులను చూస్తే ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఫంక్షన్కి మా జ్యువెలరీ అనేది ఉన్నది. చిన్న పాప పుట్టిందా, సో తన బారసాల ఫంక్షన్కి మా దగ్గర జ్యువెలరీ కృష్ణ పల్స్ జ్యువెలరీ ఉంటుందన్నమాట. సో పాపది ఇంకేమన్నా ఫంక్షన్స్ అయినా, మెచ్యూరిటీ ఫంక్షన్స్, మా జ్యువెలరీ ఉంటుందన్నమాట. పెళ్ళిళ్ళలో మా జ్యువెలరీ అయినా, ధోతి ఫంక్షన్ చేస్తే బాబు దగ్గర మా జ్యువెలరీ అనమాట. సో అన్నిటికీ అనమాట, ఏదైనా షష్టిపూర్తి పెద్ద వాళ్ళకి జరిగితే షష్టిపూర్తి ఆ ఫంక్షన్లో కూడా మా జ్యువెలరీ అనేది ఉన్నదనమాట. ఈ మధ్య మేము కస్టమర్లు అడిగితే అనమాట, వాళ్ళు ఫొటోస్ పంపించారనమాట. అన్ని ఫంక్షన్స్కి మా జ్యువెలరీ అనేది ఉందన్నమాట. అది కూడా ఒక గ్రేట్నెస్ అండి. సో అంటే మేమంతా ట్రస్ట్ వర్తి అనమాట. 40 ఇయర్స్ ఆఫ్ లెగసీ అనమాట మా కంపెనీ. సో మీకు ఏ ఫంక్షన్కైనా మీకు అంతే కదండి, ఒట్టి జ్యువెలరీయే కదండి, మీకు సిల్వర్ కావాలి, గృహప్రవేశం అట్లా అన్ని సిల్వర్ ఆర్టికల్స్ కావాలి, పూజకి కావాలంటే మాది సిల్వర్ హౌస్ ఆఫ్ కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ ఉందండి. అన్ని స్మాల్ 1 గ్రామ్ నుంచి 1000 గ్రామ్స్ దాకా అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. మీకు సిల్వర్ ఆర్టికల్స్ కావాలంటే అట్లా అనమాట. జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీ ఉంటుంది అనమాట. గోల్డ్ డైమండ్ కావాలంటే మన గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది కృష్ణ జ్యువెలర్స్ అనమాట. పల్స్ డిఫరెంట్ స్టోన్స్ కావాలంటే మా దగ్గర ఉన్నది అనమాట. సో మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మా జ్యువెలరీ యూస్ఫుల్ అవుతుంది మీకు, అది పడుతుంది. సో టుడేస్ లాస్ట్ సెట్ అని దీని ఇయర్ రింగ్. సో ఇంకో బ్యూటిఫుల్ అండి టుడేస్ లాస్ట్ పీస్, కానీ చాలా వండర్ఫుల్ పీస్ అనమాట. కోరల్ తోటి అండి, ఇటాలియన్ కోరల్ ఫ్లవర్ డిజైన్లో ఉన్నది, రష్యన్ ఎమరాల్డ్ అనమాట. అన్ని లైటర్ షేడ్ అనమాట. మన వసంత ఋతువుకి తగ్గట్టుగా స్ప్రింగ్ సీజన్కి లాగా లైటర్ షేడ్లో ఇలాంటి జ్యువెలరీ వేస్తే ఇలాంటప్పుడు చాలా బాగుంటుందండి ఫంక్షన్స్లో. 2-3 పెండెంట్స్ 3 వరుసల్లో ఇచ్చామండి, 6 వరుసల్లో పల్స్ ఇచ్చామన్నమాట. ఇన్సైడ్ అంతా నైలాన్ సిల్క్ థ్రెడ్ అనమాట. ఈ మధ్యలో తర్బూజా షేప్లో ఉన్న కూరలు దొరకటం చాలా కష్టం అండి, అట్లా ఇచ్చాం పంప్కిన్ షేప్లో అనమాట. సైడ్న ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఇంకేమైనా డిజైన్ మార్చి చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట మీరు. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 104 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 15.3 గ్రామ్స్ ఉందన్నమాట. అన్నీ న్యాచురల్ కోరల్ అండి, న్యాచురల్ ఎమరాల్డ్, న్యాచురల్ ఫ్రెష్ వాటర్ పల్స్ అనమాట. మంచి రౌండ్ అనమాట. దీనికి ఒక వండర్ఫుల్ ఇయర్ రింగ్ కూడా పెట్టామండి, స్మాల్ హ్యాంగింగ్లో విత్ సీజెట్స్ తోటి, స్మాల్ పల్స్ తోటి అనమాట. చాలా బాగుంది చూడండి. ఇండివిజువల్గా ఇయర్ రింగ్ అయినా కొనుక్కోవచ్చు, చాలా నీట్గా ఉంది. ఇయర్ రింగ్ గ్రాస్ వెయిట్ జస్ట్ 15.6 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ అరౌండ్ 10 గ్రామ్స్ ఉందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో, అరౌండ్ 90,000 రేంజ్లో చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్లో హాల్ మార్క్ అనేది 2 పీసెస్ పైన ఉంటుందండి. చైన్ అయితే ఒక చాటే ఉంటుంది, ఇయర్ రింగ్స్కి 2 సైడ్ ఉంటుంది అనమాట. అదొక గుడ్ యూస్ఫుల్ అనమాట. ఇది మీకు ఎవరికన్నా నచ్చితే ఫోటో తీసుకొని స్నాప్షాట్ తీసుకొని మా టీంని అప్రోచ్ అయితే దాన్ని టోటల్ డీటెయిల్స్ ఇస్తారండి. ఇవన్నీ మాకు ఓన్ వర్క్షాప్ ఉందని మా ఒక్క యూనిట్లో తయారైనవి అనమాట. మా ఓన్ యూనిట్లో తయారైనవి. మాకు ఎక్స్పర్ట్ డిజైనర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు డిజైన్ చేసి చేస్తారు. మీరేమన్నా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా మీ దగ్గర పిక్చర్ కానీ లేకపోతే మీరేమన్నా చెప్పినా కూడా దాని ప్రకారం డిజైన్ చేసి తయారు చేస్తారండి. సో ఇంకొకటి అండి, మన హైదరాబాద్ అంటేనే ఫేమస్ పల్స్కి అనమాట. హైదరాబాద్ సిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ది పల్స్ సిటీ అంటారు అనమాట. సో ఈ హైదరాబాద్ తెలంగాణ ఉండేవాళ్ళ ఒక డ్యూటీ కూడా అండి, ప్రతి ఒక్కళ్ళు పల్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మన కటసి అనమాట, మన సాంప్రదాయం. మనం చెప్తారు కదా ఇక్కడ మనం బతుకమ్మ ఇవన్నీ ఎట్లా ఆడతామో మన ట్రెడిషన్ లాగా అనమాట. హైదరాబాద్ అనేసరికి పల్స్ వేసుకోవటం ట్రెడిషన్ అనమాట. సో అన్ని ఫంక్షన్స్కి కంపల్సరీ పల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా ఇప్పుడు అన్ని మనము బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ ఫ్రాక్స్ కానీ అన్నిటికీ పల్స్ జ్యువెలరీ తోటి, పల్స్ తోటి పెద్ద పెద్ద ఫ్రాక్లు ఇట్లా వస్తున్నాయి అనమాట, పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్కి ఇట్లా అనమాట. అవన్నీ అంటే ప్లాస్టిక్ సింథటిక్ పల్స్ ఉంటాయిలేండి. వాటికి ఒరిజినల్ పల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము రీజనబుల్ ప్రైస్లో మీకు డ్రెస్సులకి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా మేము ఒరిజినల్ పల్స్ సప్లై చేస్తామన్నమాట. సో ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడంతా ట్రెడిషన్ అనమాట. పల్స్ అనేది మంచి గ్రాండ్ రిచ్నెస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో అందరూ పల్ జ్యువెలరీ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది అనమాట. సో మా కృష్ణ పల్స్ కూడా మంచి క్వాలిటీ పల్స్ ఇస్తుంది కాబట్టి మా దగ్గర
వచ్చి విజిట్ చేసి చూసి నచ్చితే కొనండి అని చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇవాళ జ్యువెలరీ అంతా గోల్డ్ విత్ పల్స్ అండ్ బీడ్స్ అండి అనమాట, స్టోన్స్ తోటి. గోల్డ్ అంటేనే చాలా అందమైన జ్యువెలరీ అనమాట, గ్రాండ్ జ్యువెలరీ అనమాట. అందులో దానికి తోడు గోల్డ్ విత్ పల్స్ అండ్ రియల్ స్టోన్స్ అంటే బాగా గ్రాండ్ అండ్ రిచ్నెస్ తోటి ఉన్న అందం అనమాట. ఇవి వేసుకుంటే మీరు చాలా అందంగా ఉంటారు, రిచ్గా ఉంటారు, చాలా గ్రాండ్గా ఉంటారు అనమాట. సో అంతేకాకుండా పల్స్ అనేది పీస్ఫుల్కి రిలేటెడ్ టు మూన్ అనమాట, చల్లదనానికి. చాలా పీస్గా ప్రశాంతంగా, బయటికి మాత్రం చాలా గ్రాండ్గా రిచ్నెస్గా కనిపిస్తారనమాట. సో ఇంకొకసారి మా మొబైల్ నెంబర్ చెప్తున్నానండి, 8499011111 అండి. సో ఇంకొకటి ఏంటంటే అప్పటికిప్పుడు కాలం చాలా మారిందండి. మనము వెనకటి రోజుల్లో చూస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్అప్ అయిన తర్వాత అసలు ముందు రోజు ఈవినింగ్ నుంచే వాళ్ళని ఎక్కడికి పెళ్లి కూతురిని బయటికి పంపారు, కదలనీరు అనమాట. అంత ట్రెడిషన్గా తల కూడా పైకెత్తి చూడరు అనమాట, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనమాట. నీట్గా ఉంటారనమాట. పెళ్లిలో అచ్చము సీతాదేవి శ్రీరాముడిలాగా ఉంటారనమాట, లేకపోతే వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ లాగా అంత ప్రశాంతంగా వాళ్ళని చూస్తే చాలు ఒక దైవ రూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో కాలం అంటే మారిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డ్యాన్సులు వేయను ఇవన్నీ అనమాట. పెళ్లి కొడుకుని ఆహ్వానించడానికి అమ్మాయి డ్యాన్స్ వేస్తూ వెళ్ళటం అనమాట. అది అర్థం కాని కాన్సెప్ట్ మనకి అనమాట. మనము ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదివరకు సంగీతం అంటే కనుక ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి సంగీతం ప్రోగ్రామ్ని పెట్టించుకుంటాం అనమాట మనం. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి అమ్మాయి డ్యాన్స్ వేయటము. మనము పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా నీట్గా ఉండాలి, వాళ్ళు డ్యాన్స్ వేయటం అందరు చూసి చప్పట్లు కొట్టడం, వచ్చిన వాళ్ళు అందరూ డ్యాన్సులు వేస్తే అమ్మాయి అబ్బాయి కూర్చోవాలి. అలా రకరకాల కాలం మారుతుందన్నమాట. మనకు తెలియకుండానే కొన్ని అనుకోకుండానే అట్లా చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మా దగ్గర కూడా వస్తారు కదా, మీ జ్యువెలరీ మరి కదలకుండా ఉండాలంటారు. ఎందుకంటే మా అమ్మాయి మా అబ్బాయి డ్యాన్స్ వేయాలండి పెళ్లిలో, మరి జ్యువెలరీ అటు ఇటు కదలకుండా మరి ఎట్లా అంటారు అనమాట. అందుకే రకరకాల ఇప్పుడు జ్యువెలరీ స్టిక్కర్స్ వచ్చినాయి, లేకపోతే టైట్గా పిన్నులు పెట్టడం వచ్చిందనమాట ఇదంతా. ఓకే అండి. సో హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అది ఇటు పెట్టేసి సో ఒకసారి అంతా ఓవర్ వ్యూ చూడండి. సో మీ అందరికీ ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాను కదండి, నేను దాని ఆన్సర్ చెప్తాను అనమాట. ఎవరన్నా చేశారా దాని మెసేజ్? సరే అండి, దాన్ని చెప్తున్నాను అనమాట. ఏంటంటే మాకు పక్క షాపులకి ఉండేది డిఫరెన్స్ ఏంటంటే, మేము ఒక పల్ స్ట్రింగ్ ఇయర్ రింగ్ కలిపి 12,000 అంటే, మనం వేరే షాపులకి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఇయర్ రింగ్ కంటే ఒక 10,000 రూపీస్ మాల ఎక్కువ అండి, అంతేనండి అంటారనమాట. అనేసరికి మనల్ని ఎట్లా వసూలు చేస్తారంటే, సహజంగా ఏంటంటే 2,000 ఇయర్ రింగ్స్ ఒక 10,000 మాల అనుకుంటాను అనమాట. సో 2,000 ఇయర్ రింగ్స్ అంటే దీనికి 2,000 ఛార్జ్ చేస్తారు. మేడం ఇయర్ రింగ్ పైన ఒక 10,000 ఎక్కువ కదండి అని చెప్పి, అంటే 2 + 10 12,000 దీనికి వసూలు చేస్తారు. సో 12 + 2,000 ఎంతండి? 14,000 వసూలు చేస్తారు మన దగ్గర. మా దగ్గర ఉన్న 12,000 ప్రోడక్ట్ని 14,000 మాయ మాటలు చెప్పి వసూలు చేస్తారు అనమాట. యాక్చువల్లీ ఉండాల్సింది ఎంతండి? ఇయర్ రింగ్ కంటే మాల 10,000 ఎక్కువ అంటే ఇయర్ రింగ్ 1,000 రూపీస్ ఉండాలి. దీనిపైన +1,000 + 10,000 అంటే మాల 11,000 ఉండాలి. 11,000 + 1,000 12,000 అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మన చేతే చెప్పించి దీనికి 2,000 తీసుకుంటారు. మేడం ఇయర్ రింగ్ కంటే దీనికి 10,000 ఎక్కువ కదండి, దీనికి 12,000 తీసుకుంటారు. మొత్తం కలిపి 14,000 వసూలు చేస్తారనమాట. సో అలా మాట్లాడటంలో లాజిక్ తోటి మాట్లాడి, ఇంకా సరైన క్వాలిటీ కూడా ఎవరు కొన్ని ఫేక్ ఇస్తారనమాట. దాని బదులు మంది ఒక రిప్యూటెడ్ స్టోరు, 40 years లెగసీ ఉన్న స్టోర్ అనమాట. మనకి రిటర్న్ గ్యారంటీ ఉంది, ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది, 80% వాల్యూ ఇస్తాము. సో ఇలాంటి రిప్యూటెడ్ స్టోర్లో కొనటం బెటర్ అండి. హోపింగ్ అందరూ రేపు హోలీ పండుగ బాగా జరుపుకోండి. పిల్లలు జాగ్రత్త అండి, రకరకాలు కొన్నిసార్లు నైట్ అయ్యేసరికి హోలీ పండుగ ఆనందంగానే ఉంటుంది, కానీ చివరిలో రాత్రిపూట అంతా బాధపడుతుంటారు చిన్నపిల్లలు. మా ఇళ్లలో కూడా ఉన్నారు కాబట్టి. సో అందరూ కెమికల్స్ లేని నీట్గా ఎక్కువ వాటర్ శాతం ఎక్కువ ఉన్నాయి. లేకపోతే పసుపు యూజ్ చేయొచ్చండి. ఈ రకరకాల కెమికల్ రంగుల కంటే కూడా పసుపు నీళ్ళు యూజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఆడుకోవచ్చు అనమాట. పెద్దల దగ్గరుండి పిల్లల్ని జాగ్రత్తగా హోలీ ఆడించండి. హ్యాపీ హోలీ వన్స్ అగైన్ మా కృష్ణ పల్స్ తరపున అనమాట. రేపు మా స్టోర్స్ అనేవి క్లోజ్ అండి హోలీ పండుగ సందర్భంగా. సో అదొకటి నోట్ చేసుకోండి, రేపు ఓపెన్ ఉండదు. హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్ సుమాన్. బాయ్ బాయ్. ధన్యవాదాలు.